చెప్పినట్టుగా ఇటీవలి కాలంలో పోలీసులు జర్నలిస్టుల మీద చేసిన దాడి, అక్రమ అరెస్టు, జైలు, హింస ఏదైతే ఉందో అది పత్రికా స్వేచ్ఛ పైన చేసిన దాడిగా పౌర హక్కుల సంఘం భావిస్తుంది. పత్రికా స్వేచ్ఛ రంగంలో భారతదేశంలో అట్టడుగు స్థానంలో, ప్రపంచ రేట్లో అట్టడుగు స్థానంలో ఉన్నాం. వివిధ దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ఏ మేరకు ఉంది అని అంతర్జాతీయ అధ్యయనాల్లో 180 దేశాలను అధ్యయనం చేస్తే మన దేశ ర్యాంకు 157 ఉంది. అంటే ఒక ప్రజాస్వామ్యానికి ముఖ్య కేంద్ర బిందువు ఏంటంటే పత్రికా రంగం. ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తుంది ఒక దేశంలో అంటే ప్రాతిపదిక ఏంటి అంటే పత్రికా రంగానికి ఏ మేరకు స్వేచ్ఛనిస్తున్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రముఖమైన 4వ స్తంభం. ఇట్లా ఒక పర్సనల్ వ్యక్తిగతము రాజకీయమైన కక్షలతోటి ఎంతవరకు పోయింది పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు, ముఖ్యమంత్రి లేనప్పుడు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చే ఉప ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఎంత కిందికి వచ్చి స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారంటే కర్రలతో దాడి చేయాలా, మీ మీద రాళ్లతో దాడి చేయాలా, మహిళలను కించబడుతూ అట్లా మాట్లాడుతుంటే యథా రాజ తథా ప్రజ. పాలకులు ఎట్లా మాట్లాడుతున్నారో కొంత దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. దాని ప్రభావం ప్రజల పైన కూడా ఉంటుంది. మిమ్మల్ని అనుకరించటం కానీ లేదా మీకు అదే రీతిలో సమాధానం చెబితేనే సరిపోతుందనే రీతిలో కానీ చెప్పాలనే ఒక ఆలోచనకు అలవాటు పడిపోయేటట్టుగా మీ మాట్లాడే ఆ భాష ఏదైతే ఉందో అది ప్రజలకు అలవడుతుంది. మీలాంటి వాళ్ళు పరిపాలనలో ఉన్నారు కనుక, పాలకులు అయ్యారు కనుక ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే మీతో కూడుకున్న రాజ్యం హింసాత్మకమవుతుంది. మీలాంటి వాళ్ళు పాలనలో ఉన్న ఆ రాజ్యానికి హింసాత్మకం కావటం కోసం అప్రజాస్వామిక చట్టాలు కావాలి కనుక ఊపా లాంటి చట్టాల్ని తీసుకొచ్చారు మీరు. ఇది భయంకరమైన చట్టం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, పౌర హక్కులను హరించి వేస్తుంది అని, మాట్లాడే హక్కును సభా స్వాతంత్రాన్ని హరించుతుందని పాలకులు మొదలుపెట్టిన 1985 నుంచి తెచ్చిన టాడా చట్టాన్ని, పోడా చట్టాన్ని వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘం పోరాడి అవి వెనక్కి తీసుకునేటట్టుగా చేస్తే వాటన్నిటిని సమ్మిళితం చేసి ఇవాళ ఊపా తీసుకొస్తే వ్యక్తి స్వేచ్ఛను భంగం కల్పించడం కోసం ఊపాను తీసుకొచ్చి ఆ ఊపా చట్టాన్ని ఏ నేరం చేయని వ్యక్తుల పైన ప్రయోగిస్తున్నారు. ఊపా చట్టం యొక్క పర్పస్ ఏంటి? ఏ టెర్రరిస్టులో దేశ సమగ్రతకు భంగం కలిగించే వాళ్ళ మీద పెట్టే ఆ చట్టం ఇవాళ జర్నలిస్టుల పైన కూడా అదే చట్టాన్ని, ప్రజల పైన కూడా అదే చట్టాన్ని ప్రయోగిస్తున్నారంటే రావణు జర్నలిస్టు కేటీఆర్ల అరెస్ట్ ద్వారా ఊపా చట్టం ఎంత దుర్వినియోగం అవుతుందో మనకు అర్థమవుతుంది. కనుక రాజకీయ స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా తయారైన ఊపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా రావణ్ని, కేటీఆర్ని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఎక్కడో ఏపీ పోలీసులు తెలంగాణలో ప్రవేశించి కేటీఆర్ని ఎత్తుకపోతే ఇంకా ఎక్కడ దిక్కే లేదా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ అరెస్టుకు బాధ్యత వహించి
విడుదల చేసి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వ పెద్దల పైన ఉంది అనేది పౌరాకుల సంఘం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఈ ఈ అరెస్టులు ఎంతవరకు పోతాయి? అదే కేవలం అరెస్టుల వరకే కాదు కదా, ఖచ్చితంగా ఈ వైనం ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా తెలుగు ప్రజల మధ్యలో, తెలంగాణ ప్రజల మధ్యలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్యలో ఖచ్చితంగా వైరుధ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. కనుక ఇవాళ ఏపీ ప్రభుత్వానికి పౌరాకుల సంఘం డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అటువైపు దారి తీస్తున్న ఆ మీ అత్యుత్సాహం ఏదైతే ఉందో దాన్ని ఆపండి. ఎంత భయంకరమైన చట్టం అని చెప్పడానికి ఎంత ఉదాహరణ అంటే, 4 సార్లుగా అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ దొరికితే బెయిల్ రాకుండా మీరు పనుకున్న కుట్ర ఏంటి? బెయిల్ రాకుండా ఏ చట్టాన్ని ప్రయోగించాలంటే ఊపాను ప్రయోగించాలని మీరు అనుకున్నారు. అంటే అంత ప్రమాదకరమైంది ఈ ఊపా చట్టం. అంటే ఒక మనిషికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంది? బెయిల్ రావటం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. దాన్ని హరించి వేయాలంటే కాన్స్టిట్యూషన్ రైట్ను హరించి వేసే ఊపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే ఇది రాజకీయ కక్షగాక మరి ఇంకేమవుతుంది అని పోరాట సంఘం ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉంది. ప్రజలకు రక్షించాల్సిన బాధ్యత, తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఇక్కడ నుంచి అరెస్ట్ అయిన కేబీఆర్ను వెంటనే తీసుకొచ్చి కుటుంబానికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరించారా? అరెస్ట్ చేసేటప్పుడు చట్టబద్ధమైన బాధ్యత పోలీసులకు ఏముంటుంది అంటే వాళ్ళు డ్రస్సుల్లో రావాలి. ఆయన కేవీఆర్ ఏదో టెర్రరిస్టో కాదు, దొంగతనం చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి మీరు మఫ్టీలో ఎందుకు వచ్చారు అనేది మొదటి ప్రశ్న అడుగుతున్నాను. వచ్చిండు సరే, ఎన్ని రోజులు మఫ్టీలో ఉన్న పోలీసులు ఎన్ని రోజులు రెక్కీ చేశారు. మీరెవరు నా భర్తను ఎందుకు పట్టుకుపోతున్నారని ఆయన భార్య విజయలక్ష్మి ప్రశ్నిస్తే ఆమెను లాగి పడేసి ఏమీ చెప్పకుండా ఇట్లా తీసుకెళ్తే అంటే గద్దొచ్చి కోరికలు ఎత్తుకుపోయినట్టు పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఇంకా చట్టబద్ధమైన బాధ్యత ఏముంటుంది? అక్కడ వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేస్తున్నామని కుటుంబీకులకు భార్యనే ఉంది, ఆమెకు చెప్పాలి. వాళ్ళు ఎవరో చెప్పాలి, చట్టబద్ధంగా ఏ పోలీసులు ప్రకటించాలి, వాళ్ళకు నేమ్ ప్లేట్స్ ఉండాలని పోలీస్ మాన్యువల్ చెప్తుంది, ప్రకటించాలి. ఏ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారో కూడా చెప్పాలి. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఆమె అమాయకంగా వెళ్ళి అంటే మా పోలీస్ స్టేషన్లో లేడు, మీ పోలీస్ స్టేషన్లో లేడు సరే, నా భర్త ఎక్కడికి వెళ్ళిండు? తెలంగాణలో మిత్రులారా, తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేకుండా పోతుంది. తెలంగాణలో చట్టబద్ధమైన పాలన కొనసాగలేదు. తెలంగాణలో మీరన్న 7వ గ్యారంటీ ఏవైతే ఉందో అది పోయింది. ఖాళీ మాట్లాడినందుకు, ఒక భావోద్వేగంగా ఒక శవం వచ్చినప్పుడు దాన్ని పురుగులు పడినప్పుడు భావోద్వేగానికి గురై మాట్లాడుతున్నందుకు మాట బంద్ పెట్టి మాట్లాడినందుకు ఇన్నయ్యను తీసుకెళ్ళి జైల్లో వేసిండ్రు. అంటే వాక్సభ స్వాతంత్రాలను హరించి వేస్తున్నారు కనుక చట్టాలు పనిచేస్తలేవు, ఇక్కడ రాజ్యాంగం పనిచేస్తలేదు. కనుక ఈ కేవీఆర్ను అటు తర్వాత రావణ్ణి ప్రశ్న, ఆయన పేరే ప్రశ్న అని పెట్టుకున్నారు. రావణ్ణి వెంటనే విడుదల చేయాలి. వాళ్ళ కేసులు చేస్తున్న అడ్వకేట్ శ్రావణ్ పైన కూడా పోలీసులు దమనకాండ ప్రయోగిస్తున్నారు. పోలీసుల దమనకాండను నిర్వహించాలని
వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని పోరాట సంఘం డిమాండ్